నేపథ్యం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఒక సాధారణ గ్రామం రామపురం. పచ్చని వరిపొలాలకు సరిహద్దులుగా తల ఎత్తి నిలబడిన మామిడితోటల మధ్యలో ఆ గ్రామం యొక్క గుండె చప్పుడులా ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిలబడింది. ఉదయపు లేతయండలో మెరిసే పాఠశాల ఆవరణ, యూనిఫాం ధరించిన పిల్లల సందడి శబ్దాలు ఎప్పుడూ ఆ గ్రామానికి ఉల్లాసాన్నిచ్చేవి. దూరం నుండి వినిపించే గంటమోత ఆ ప్రాంతపు సమయసూచికగా ఉండేది. బయటకు చూస్తే అంతా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. పాఠ్యపుస్తకాలలోని జ్ఞానానికి మించి ఆటపాటలతో నిండిన అమాయక బాల్యం. అయితే ఆ రంగుల మధ్యలో కూడా ఎవ్వరూ చూడని కొన్ని చీకటి కోణాలు ఉండేవి. నవ్వుల వెనుక దాచిన బాధలు. మధ్యాహ్న భోజనం వాసన వస్తున్నప్పుడు పక్కకు తప్పుకునే కళ్ళు. తరగతి గదుల అల్లరిలో మునిగిపోయే ఆకలికేకలు. కనిపించని గాయాల మాదిరిగా లోతైన దుఃఖాలను మోసే కొన్ని జీవితాలు ఆ పాఠశాల గోడల లోపల ఊపిరి బిగబట్టి జీవిస్తున్నాయి. అలాంటి ఒక బాధ, దాన్ని తుడిచిపెట్టిన ప్రేమకథ ఇది. రంగం 1: సంధ్యా టీచర్, ఒంటరితనం యొక్క భారతం. వర్షాకాలపు ఉధృతి తగ్గని ఒక ఉదయం. ఎడతెగకుండా కురిసే వర్షపు చినుకులు పాఠశాలకు వెళ్లే మట్టిదారిని బురదమయంగా మార్చాయి. గొడుగుకరల మధ్య నుండి చొచ్చుకువచ్చే చల్లని గాలికూడా సంధ్యాటీచర్ మనసును చల్లబరచలేకపోయింది. దారిపక్కన దట్టంగా పెరిగిన అత్తిపత్తి మొక్కలకు చీరకొంగు తగిలినా, చెప్పులకు బురద అంటుకున్నా ఆమె వాటిని పట్టించుకోలేదు. 27 అనేది కలలకు రెక్కలు తొడగాల్సిన వయస్సు. కాని సంధ్య పెద్ద కళ్లలో ఉదాసీనత, చీకటి నీడలు మాత్రమే కమ్ముకుని ఉన్నాయి. స్కూలు గేటు దాటుతున్నప్పుడు పిల్లలు పరిగెత్తుకు వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్ అని పలకరిస్తున్నారు. ఆమె యాంత్రికంగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదని ఆమెకు తెలుసు. స్టాఫ్ రూంలో కుర్చీపై బ్యాగ్ పెట్టి తడిసిన గొడుగు మడుస్తుండగా ఆమె మనసులో పాత తుఫాను ఒకటి విరుచుకుపడింది. విడాకులు కోర్టు ప్రక్రియలు ముగిసిన నెలలైనా కూడా ఆ రోజు కోర్టు వసారాలో విన్న మాటలు ఇప్పటికీ ఆమె చెవిలో మారుమోగుతున్నాయి. మా అమ్మలా చూసుకుంటుందని అనుకున్నాం కాని రోగంతో ఉన్న అమ్మకు సేవచేయటం కూడా దీనికి తెలియదు అని భర్త కుటుంబ సభ్యుల ఆ మాటలు ఒక పండిన పుండులా ఆమె మనసులో మండుతూ ఉండేవి. మంచాన పడిన భర్త తల్లిని చూసుకోవటంలో తను ఎప్పుడైనా అశ్రద్ధ చూపించానా? తెలియదు. తను చేసిందంతా వారికి సరిపోలేదనే సత్యం మాత్రమే మిగిలింది. క్లాసు గదిలో తెలుగు పాఠ్యపుస్తకం తెరిచి కవిత చదువుతున్నప్పటికీ ఆమె మనసు ఎక్కడో ఉండేది. ముందు కూర్చున్న పిల్లల ముఖాలు చూస్తుంటే లోపల చెప్పలేనంత బాధ. సొంత బిడ్డ లేదన్న కారణంగా వినవలసి వచ్చిన పరిహాసాలు. ఇదొక మట్టి ఆవు అని పక్కింటి మహిళలు రహస్యంగా గుసగుసలాడినది. అన్నీ కలిసి ఆమెను ఊపిరాడకుండా చేశాయి. మధ్యాహ్నం వేళ స్టాఫ్ రూం కిటికీలో నుండి బయట వర్షాన్ని చూస్తూ నిలబడినప్పుడు ఆమెకు అనిపించింది ఆ వర్షం తన లోపలే కురుస్తోందని. వైవాహిక జీవితం విఫలనైనది, విడిచిపెట్టబడినది, సంతానం లేనిది, సమాజం తనకు అంటగట్టిన పేర్లు ఒక్కొక్కటిగా మనసులో మెరిశాయి. నేనొక పరాజితనా? ఎవ్వరికీ అక్కడ్లేని, దేనికీ పనికిరాని ఒక జన్మా? ఆ ప్రశ్న ఒక వేటజంతువులా
అమ్మ వేయించిన చేప ఇచ్చి పంపింది. పక్కన ఉన్న రాహుల్ అడిగాడు. అజయ్ తడబడ్డాడు. అతని గొంతు ఆరిపోయింది. లేదురా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఆకల్లేదు. నేను కొద్దిసేపు బయట కూర్చుంటాను. అది అతని సాధారణ అబద్ధం. తన ముఖంలో ఆకలిని ఎవరూ చూడకుండా ఉండటానికి అతను అలవాటు చేసుకున్న అబద్ధం. స్నేహితులు భోజనం చేయడం ప్రారంభించగానే అతను తల వంచుకుని క్లాసు నుండి బయటకు వచ్చాడు. నడవలోని సందడి నుండి దూరంగా, ఎవరూ పట్టించుకోని పాఠశాల యొక్క పాత భవనం వసారావైపు అతను నడిచాడు. అక్కడొక పెద్ద మామిడి చెట్టు కింద ఉన్న పంపు దగ్గర అతను నిలబడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాడు. దోసిలిలో నీళ్లు పట్టుకుని తాగాడు. చల్లని నీళ్లు కాళికడుపులోకి వెళ్ళినప్పుడు కలిగిన మంట అతన్ని కదిలించింది. పదే పదే నీళ్లు తాగి అతను కడుపు నింపుకున్నాడు. తరువాత ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఎండిన ఆకుల మధ్య అతను ముడుచుకుని కూర్చున్నాడు. దూరంగా మైదానంలో పిల్లలు ఆడుకోవడం నిర్వికారంగా చూస్తూ నిలబడ్డాడు. వారి నవ్వులకు తానొక అపరిచితుడనని అతనికనిపించింది. ఆకలికంటే ఎక్కువగా అతన్ని బాధించింది తన పేదరికం ఇతరులకు తెలుస్తుందేమో అనే భయం. నీడల మధ్య ఎవరూ చూడని కన్నీటితో ఆ బాల్యం కరిగిపోతోంది. రంగం 3 హృదయస్పందన. ఆ రోజు కూడా మామూల్లాగే మధ్యాహ్న భోజనం విరామం. ఎండ బాగా పెరిగింది. పిల్లల అల్లరి నుండి దూరంగా ప్రశాంతమైన ఒక చోటు కోసం సంధ్యా టీచర్ పాత భవనం వసారగుండా నడుస్తోంది. తరగతి గదుల నుండి వచ్చే నవ్వులు మాటలు ఆ నడవలో ప్రతిధ్వనించాయి. అయితే మెట్ల కింద వెలుతురుపడని ఆ చీకటి మూలలో ఏదో కదలిక కనిపించింది. టీచర్ వెంటనే నిలబడింది. దగ్గరగా చూసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ముడుచుకుని కూర్చుని ఉండటం చూసి సంధ్య గుండెలో ఏదో కదిలింది. అజయ్! సంధ్యస్వరం ఆ నిశ్శబ్దంలో మారుమోగింది. ఆ పిలుపు విని అతను ఉలిక్కిపడి తలపైకెత్తాడు. అతని ముఖం బాగా పాలిపోయింది. కళ్ళు కలిసిపోయి ఎర్రగా ఉన్నాయి. వెంటనే కళ్ళు తులుచుకుని అతను లేవడానికి ప్రయత్నించగా నీరసంతో కాళ్ళు వణుకుతున్నాయి. ఏంటిక్కడ ఒంటరిగా? క్లాస్లోకి వెళ్ళలేదా? సంధ్య దగ్గరకు వచ్చి అడిగింది. ఏం లేదు టీచర్, ఊరికే కొంచెం గాలి పీల్చడానికి అతను తడబడుతూ చెప్పాడు. అతని చూపు టీచర్ ముఖంపై నిలబడకుండా పాదాలవైపు చూస్తోంది. మధ్యాహ్న భోజనం చేశావా? సంధ్య వదలలేదు. ఆ ప్రశ్నకు ముందు అతను తడబడ్డాడు. అవును, చేశాను. సంధ్యకు అది నమ్మకం కలగలేదు. అతని ఎండిన పెదాలు, లోపలికి గుంజిన కళ్ళు వేరే కథ చెబుతున్నాయి. అబద్ధం చెప్పకు అజయ్, నువ్వు టిఫిన్ బాక్స్ తీసుకురాలేదని నేను చూశాను. సంధ్య స్వరంలో కఠినత్వం కంటే ఎక్కువ వాత్సల్యం ఉంది. అతను సమాధానం చెప్పలేక తలదించుకుని నిలబడ్డాడు. అతని వేళ్లు షర్టు అంచును బిగించి పట్టుకున్నాయి. ఏమైంది నాయనా? ఏంటి నీ సమస్య? సంధ్య అతని భుజంపై చేయి వేసింది. ఆ స్పర్శ అతని లోపల ఉన్న కట్టను తెంచింది. అప్పటివరకు ఆపుకున్న దుఃఖం ఒక ఏడుపుగా బయటకు వచ్చింది. టీచర్, నాకు ఆకలిగా ఉంది టీచర్. ఆ మాటలు సంధ్యను కదిలించాయి. అయితే భోజనం ఎందుకు తీసుకురాలేదు? కన్నీటి మధ్యలో అతను చెప్పిన సమాధానం సంధ్య హృదయాన్ని బద్దలు కొట్టింది. ఇంట్లో బియ్యం లేవు, అమ్మకి మందులు కొన్నప్పుడు డబ్బైపోయింది. ఆ నిమిషం సంధ్య స్తంభించిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్చలంగా మారినట్లుగా, ఆకలి తట్టుకోలేక నీళ్లు తాగి ఎవరూ చూడకుండా ఏడుస్తున్న ఒక పిల్లాడి చిత్రం ఆమె కళ్లల్లో నీళ్లు తెప్పించింది. తన సొంత బాధలు ఎంత చిన్నవో ఆమె కనిపించింది. సంధ్య అజయ్ను స్టాఫ్ రూంకు తీసుకువెళ్లలేదు. అక్కడ ఉన్నవారి ప్రశ్నలు, జాలి ఆ చిన్నారిని మరింత బాధపెడతాయని ఆమెకు తెలుసు. బదులుగా ఆమె అజయ్ను తీసుకుని నిర్మానుష్యంగా ఉన్న తన క్లాస్ గదికి నడిపించింది. పిల్లలంతా బయట ఆడుకునే సమయం కాబట్టి క్లాస్ గది నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ కూర్చో, ఆమె ముందు వరుస బెంచివైపు చూపించింది. అజయ్ భయంతో మొహమాటంతో కూర్చున్నాడు. సంధ్య తన బ్యాగ్లోంచి టిఫిన్ బాక్స్ తీసింది. స్టీల్ డబ్బా తెరిచినప్పుడు ఆవిరిపోతున్న అన్నం సాంబార్ వాసన క్లాస్ గది అంతా పాకింది.
అజయ్ ముక్కుకు ఆ వాసన తగలగానే అతని గొంతులో నీళ్లూరాయి. పొట్టలో ఆకలి మెరుపు మెరిసింది. సంధ్య ఆ పాత్రను అతనివైపు అందించింది. తిను నాయనా. అతను చెయ్యి చాచడానికి సంకోచించాడు. గౌరవం అతన్ని నిలువరించింది. టీచర్కి? అతను మెల్లగా అడిగాడు. నాకు ఆకల్లేదు నాయనా, నువ్వు తిను. అజయ్ వణుకుతున్న చేతులతో పాత్రవైపు చెయ్యి చాచాడు. ఆకలి తీవ్రతతో అతను వేగంగా వాగురుతూ తినడం ప్రారంభించాడు. కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. మధ్యలో ఆహారం గొంతులో అడ్డుపడగా అతను దగ్గాడు. సంధ్య వెంటనే తన బాటిల్లోంచి నీళ్ళిచ్చి అతని వీపుపై మెల్లగా నిమిరింది. మెల్లగా, మెల్లగా తిను. తరువాత తెలియకుండానే సంధ్య అన్నం కలిపి సొంత చేతితో అతనికి తినిపించింది. ఆ నిమిషమది ఒక ఉపాధ్యాయిని, విద్యార్థి మధ్య బంధం కాదు, జన్మల తరబడి వేచి ఉన్న ఒక తల్లి కొడుకుల కలయిక. ఆమె వేళ్లనుండి అన్నపు ముద్దలు అతని నోటిలోకి వెళ్లుతుండగా సంధ్య కళ్ళు కూడా నిండిపోయాయి. చల్లడిపోయిన ఆమె లోపలి మాతృత్వం ఒక ఊటలా ఉప్పొంగింది. ఆ చిన్నారి ఆకలి తీరుతున్నప్పుడు తన ఆత్మ ఆకలి తీరుతున్నట్లుగా ఆమె కనిపించింది. కిటికీలోంచి ఆడుకోవడానికి వెళ్లిన కొంతమంది పిల్లలు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. కాని సంధ్య వాటిని చూడలేదు. ప్రపంచం మొత్తం ఆ క్లాస్ గదిలోకి శుష్కించినట్లనిపించింది. ఇక ఏడవకు, నేనున్నాను కదా అని ఆమె మనసు మంత్రించింది. ఆహారం ఇవ్వడమంటే అది కేవలం భోజనం కాదు, ప్రాణం, ప్రేమ అని సంధ్య తెలుసుకుంది. రంగం 4. గతానికి ప్రాయశ్చిత్తం. ఆ రోజు సాయంత్రం స్కూలు వదిలినప్పుడు సంధ్య నేరుగా ఇంటికి వెళ్లలేదు. అజయ్ను అడిగి తెలుసుకున్న దారిలో అతని ఇంటివైపు నడిచింది. గ్రామానికి చివర్న పోళ్లగట్ల అవతల ఉన్న బీడుభూమిలో ఉంది అతని ఇల్లు. సూర్యాస్తమయం సమయంలో మట్టిదారిలో నడుస్తున్నప్పుడు సంధ్య మనసు చాలా బరువెక్కింది. దారి పక్కన గడ్డిపై సాయంత్రం మంచి బిందువులు పడడం మొదలైంది. కాని సంధ్య లోపల ఒక నిప్పుకణం మండుతోంది. చివరకు ఆమె ఆ ఇంటి ముందు చేరింది. ఇల్లు. అమ్మ వేయించిన చేప ఇచ్చి పంపింది. పక్కన ఉన్న రాహుల్ అడిగాడు. అజయ్ తడబడ్డాడు. అతని గొంతు ఆరిపోయింది. లేదురా, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఆకల్లేదు. నేను కొద్దిసేపు బయట కూర్చుంటాను. అది అతని సాధారణ అబద్ధం. తన ముఖంలో ఆకలిని ఎవరూ చూడకుండా ఉండటానికి అతను అలవాటు చేసుకున్న అబద్ధం. స్నేహితులు భోజనం చేయడం ప్రారంభించగానే అతను తల వంచుకుని క్లాసు నుండి బయటకు వచ్చాడు. నడవలోని సందడి నుండి దూరంగా, ఎవరూ పట్టించుకోని పాఠశాల యొక్క పాత భవనం వసారావైపు అతను నడిచాడు. అక్కడొక పెద్ద మామిడి చెట్టు కింద ఉన్న పంపు దగ్గర అతను నిలబడ్డాడు. చుట్టూ చూశాడు.
ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాడు. దోసిలిలో నీళ్లు పట్టుకుని తాగాడు. చల్లని నీళ్లు కాళికడుపులోకి వెళ్ళినప్పుడు కలిగిన మంట అతన్ని కదిలించింది. పదే పదే నీళ్లు తాగి అతను కడుపు నింపుకున్నాడు. తరువాత ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఎండిన ఆకుల మధ్య అతను ముడుచుకుని కూర్చున్నాడు. దూరంగా మైదానంలో పిల్లలు ఆడుకోవడం నిర్వికారంగా చూస్తూ నిలబడ్డాడు. వారి నవ్వులకు తానొక అపరిచితుడనని అతనికనిపించింది. ఆకలికంటే ఎక్కువగా అతన్ని బాధించింది తన పేదరికం ఇతరులకు తెలుస్తుందేమో అనే భయం. నీడల మధ్య ఎవరూ చూడని కన్నీటితో ఆ బాల్యం కరిగిపోతోంది. రంగం 3 హృదయస్పందన. ఆ రోజు కూడా మామూల్లాగే మధ్యాహ్న భోజనం విరామం. ఎండ బాగా పెరిగింది. పిల్లల అల్లరి నుండి దూరంగా ప్రశాంతమైన ఒక చోటు కోసం సంధ్యా టీచర్ పాత భవనం వసారగుండా నడుస్తోంది. తరగతి గదుల నుండి వచ్చే నవ్వులు మాటలు ఆ నడవలో ప్రతిధ్వనించాయి. అయితే మెట్ల కింద వెలుతురుపడని ఆ చీకటి మూలలో ఏదో కదలిక కనిపించింది. టీచర్ వెంటనే నిలబడింది. దగ్గరగా చూసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ముడుచుకుని కూర్చుని ఉండటం చూసి సంధ్య గుండెలో ఏదో కదిలింది. అజయ్! సంధ్యస్వరం ఆ నిశ్శబ్దంలో మారుమోగింది. ఆ పిలుపు విని అతను ఉలిక్కిపడి తలపైకెత్తాడు. అతని ముఖం బాగా పాలిపోయింది. మెరుపులో గదంతా వెలిగింది. గాలి ఉగ్రమైన గర్జన కిటికీలను వణికించింది. సంధ్య మనస్సు మొత్తం అజయ్ ఇంటి చుట్టూనే ఉంది. ఆ చిన్న గుడిసె ఈ గాలిని తట్టుకుంటుందా? ఆందోళనతో ఆమె లేచింది. సమయం రాత్రి 12 దాటింది. అప్పుడే ఫోన్ మోగింది. టీచరా, ఆ పొలం పక్కన కాలనీలో నీళ్లొస్తున్నాయి. అజయ్ ఇంటివైపే ఎక్కువ సమస్య. ఒక్క నిమిషం కూడా సంధ్య ఆలోచించలేదు. ఆమె కారు తాళం తీసుకుని బయటకు పరిగెత్తింది. తండ్రి కూడా వెనకాలే వచ్చారు. అమ్మా, ఈ వర్షంలో నాన్నా, నేను వెళ్ళాలి. వారిని రక్షించకపోతే. ఆమె మాట పూర్తి చేయలేదు. కారు వర్షాన్ని చీల్చుకుంటూ పొలంగట్ల రోడ్డుపై దూసుకుపోయింది. దారిలో చెట్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీటి ప్రవాహాలు కారు టైర్లను మింగడానికి ప్రయత్నించాయి. ఎలాగోలా ఆమె అజయ్ ఇంటి ముందు చేరింది. కారు హెడ్లైట్ వెలుగులో ఆమె చూసిన దృశ్యం దిగ్భ్రాంతి కలిగించింది. అజయ్ ఇంటి ఒక పక్క మట్టిగోడ కూలిపోయింది. కప్పు దాదాపు నేల కూలడానికి సిద్ధంగా ఉంది. సంధ్య కారు నుండి దిగింది. గొడుగు విప్పడానికి కూడా నిలబడకుండా ఆమె పరుగెత్తింది. అజయ్! అమ్మా! లోపల కూలిపోయిన గోడమూలలో తల్లిని కౌగులించుకుని ఏడుస్తున్న అజయ్ను ఆమె చూసింది. బొరగనీళ్లు వారి చుట్టూ నిండి ఉన్నాయి. టీచర్! అజయ్ గట్టిగా ఏడ్చాడు. భయపడకు, నేనొచ్చాను. సంధ్య ఆ మాటలకు ధైర్యాన్నిచ్చింది. ఆమె వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళింది. మనం వెళ్ళాలి, తొందరగా. ఎక్కడికి? తల్లి వణుకుతూ అడిగింది. నా ఇంటికి. ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు.
సంధ్య గట్టి స్వరంతో చెప్పింది. ఆమె అజయ్ వైపు చూసింది. నాయనా, అమ్మ కాళ్ళు పట్టుకో. సంధ్య ఆ తల్లిని సర్వశక్తితో పైకి ఎత్తింది. అజయ్ సహాయం చేశాడు. బయట భారీ వర్షంలోకి వారు దిగారు. గాలికి చెట్లు విరిగే శబ్దం. వర్షపు నీళ్లు కళ్లలోకి కొట్టాయి. కారు దగ్గరకు చేరేసరికి ముగ్గురూ తడిసిపోయారు. తల్లిని వెనుక సీట్లో పడుకోబెట్టి అజయ్ని ఎక్కించి సంధ్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి ముందుకు కదిలింది. వెనుక పెద్ద శబ్దం వినిపించింది. తిరిగి చూసినప్పుడు మిగిలి ఉన్న ఆ ఇల్లు కూడా పూర్తిగా నేలకూలడం కనిపించింది. ఒక్క నిమిషం తేడాలో మృత్యువు దారి ఇచ్చింది. కారు లోపలి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సంధ్య చెప్పింది. ఇక నుండి మీరు వంకరిగా కాదు. ఆ ఇల్లు పోయిందంటే పోయింది. మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. వెనుక సీట్ నుండి అజయ్ తల్లి సంధ్య భుజాన్ని తాకింది. ఆ చేతులు వణుకుతున్నాయి. అద్దంలోంచి సంధ్య చూసింది. అజయ్ తననే చూస్తున్నాడు. ఆ చూపులో భయం లేదు. బదులుగా ఒక దేవుడిని చూసిన విశ్వాసం ఉంది. రంగం 7 పునర్జన్మ. సంధ్య ఇంటికి చేరుకున్నప్పుడు తండ్రి అమ్మ ముందు వసారాలో ఉన్నారు. తడిసిపోయిన వారిని చూసి అమ్మ పరిగెత్తుకొచ్చి తువ్వాలి ఇచ్చింది. తండ్రి అజయ్ని దగ్గరగా తీసుకొని, లోపలికి రానాయనా, ఇది నీ సొంత ఇల్లు అని అనుకో. అజయ్ తల్లి కళ్ళు నిండాయి. నా కొడుకును రక్షించినందుకు ఏ పుణ్యం చేసుకుంటే రుణాన్ని తీర్చుకోగలను టీచరా? ఏమీ చెప్పొద్దు. నేన్నా కర్తవ్యం చేశాను అంతే. సంధ్య నవ్వింది. బయట వర్షం ఉధృతంగానే కురుస్తోంది. కాని ఆ ఇంటిలోపల భద్రత, ప్రేమ యొక్క వెచ్చదనం నిండి ఉంది. 2 విరిగిన మనసులు, 2 కుటుంబాలు ఒకటవుతున్న క్షణమది. ముగింపు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. వర్షం తగ్గి ఎండ ప్రకాశించిన ఒక పండుగ మాసం. సంధ్య ఇంటి ముందు ఇప్పుడు తులసిపూలు వికసించి ఉన్నాయి. వసారాలోని కుర్చీలో తండ్రి పేపర్ చదువుతూ కూర్చున్నారు. వంటగది నుండి కొబ్బరి కోరుతున్న శబ్దం, మాట్లాడుతున్న నవ్వులు వినిపిస్తున్నాయి. అవి సంధ్య అమ్మ, అజయ్ తల్లి సుమిత్ర మధ్య చిన్న మాటలు. ఆయుర్వేద చికిత్స, ప్రేమతో కూడిన చూపులతో అజయ్ తల్లి సుమిత్ర ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలు. ఇతరుల సహాయం లేకుండా నడవడమే కాదు, ఇంటి పనులలో సంధ్య అమ్మకు సహాయం చేయడానిక్కూడా వారు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ముఖంలో పాత దయనీయత పోయి ఇప్పుడు ఆత్మవిశ్వాసం వెలుగుతోంది. అప్పుడే గేటు తెరుచుకునే సైకిల్పై అజయ్ వేగంగా వచ్చాడు. అతను ఆవరణలో సైకిల్ పెట్టి పరిగెత్తుకుంటూ వసారాలోకి వచ్చాడు. టీచర్! అమ్మా! అతను అరిచాడు. సంధ్య వంటగది నుండి చేతులు తుడుచుకుని పరిగెత్తుకొచ్చింది. ఏంటిరా, ఏమైంది? అతని చేతిలో ఉన్న ఒక కాగితం అందించాడు. రిజల్ట్ వచ్చింది. నాకు అన్ని విషయాల్లో A+ వచ్చింది. ఎంట్రన్స్ ర్యాంక్ లిస్ట్లో మంచి పొజిషన్ వచ్చింది. సంధ్య కళ్ళు విప్పారాయి. ఆమె ఆ కాగితం చూసింది. సంతోషంతో ఆమె గొంతు తడబడింది. నా కొడుకు! ఆమె అతని కౌగిలించుకుంది. అజయ్ కళ్ళు కూడా నిండాయి. సుమిత్ర, తండ్రి, అమ్మ అంతా అక్కడికి వచ్చి స్వీట్లు ఇచ్చి ఆ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఆవరణలోని రాతిమెట్లపై కూర్చుని ఉంది సంధ్య. అస్తమిస్తున్న సూర్యుని బంగారు వెలుగు ఆమె ముఖంపై పడింది. ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. తను పరాజితాలని తీర్పు చెప్పిన లోకం ముందు ఈరోజు ఆమె గెలిచింది. ప్రసవించకపోయినా తానొక తల్లి అయ్యింది. భర్త విడిచిపెట్టినా తానొక కుటుంబ నాయకురాలిగా నిలబడింది. లోపల నుండి అజయ్ పిలిచాడు. అమ్మా, ఈ షర్ట్ ఒకటి ఇస్త్రీ చేసి ఇవ్వటా? సంధ్య తిరిగి చూసింది. అతను సుమిత్రను కాదు, తన్నే పిలిచాడని ఆమెకు తెలుసు. ఆ పిలుపులో 2 తల్లులు ఉన్నారు. జన్మనిచ్చిన తల్లి, జీవితమిచ్చిన తల్లి. వస్తున్నాన్నాయనా. సంధ్య లేచింది. ఆమెకు కోల్పోయిందని అనుకున్న కుటుంబ జీవితం, పిల్లలు, ప్రేమ అన్నీ రెండింతలుగా తిరిగి దొరికాయి. అపరాధ భావన నిప్పులు తొలగిపోయి అక్కడ ఇప్పుడు ప్రేమ యొక్క పరిపూర్ణత నిండి ఉంది. ఆకలి పిలుపుగా మొదలై ప్రేమ యొక్క అన్నంగా మారిన ఒక బంధం ఒక మహావృక్షంలా నీడనిచ్చి నిలబడింది. సంధ్య లోపలికి నడిచింది. అప్పుడు ఇంటిలోపల కాంతి నిండి ఉంది.